నిరుద్యోగ యువతకు బకాయి పడ్డ 33,000 భృతి చెల్లించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి కూడా లేదు అంటూ ఈరోజు జిల్లా గ్రీవెన్స్ సెల్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఎన్నికల హామీలను అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, బాబుగారు మెగా డిఎస్సి ఎక్కడా అని వారిని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని, బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవటాన్ని వారు దుయ్యబట్టారు. యువగళం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని, వచ్చిన 11 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వటంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరిచారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరచిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని, 6 నెలలకు గడుస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదని, వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక స్త్రీల మెడలలో తాలిబొట్లు అమ్మి కోచింగ్ సెంటర్లలో విద్యను అభ్యసిస్తున్నారని, ఉద్యోగాలు వస్తాయో రావో అనేటటువంటి భయాందోళనలకు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి తెలియటం లేదా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా ఎంతవరకు కూడా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు కూడా లేకపోయింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు 20,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు దానిని కుదించి 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ పోస్టులైనా సరే ఇంతవరకు భర్తీ చేశారా అంటే ఇంతవరకు కూడా భర్తీ చేసిన నేపథ్యం లేదు. ఇప్పటికే 2-3 సార్లు పేపర్ల ప్రకటనలు తప్ప మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచీలకు ఆయా రంగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం ఒక భర్తీ చేసిన నేపథ్యం ఏమీ కూడా లేదు. ఆనాడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగలంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు ఎక్కువగా ఉన్నారు, యువకుల హక్కులు కాపాడుతాం, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఈనాడు నిమ్మక నీరెత్తినట్లుగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పద్ధతుల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా, మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించకుండా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు 10 నెలలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు. వెంటనే ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించారో వెంటనే పూర్తి స్థాయిలో ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించి సీఎం ఇల్లు ముట్టడి కూడా మేము ప్రత్యక్ష పరోక్ష ధర్నాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తాం.